హైదరాబాద్ పాత బస్తీలో మొహరం సందర్భంగా అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా మొహరం నెలలో కొన్ని రోజులు సంతాప దినాలుగా ముస్లిం సోదరులు పాటిస్తారు. మొహరం పండుగ కాదని అమరవీరుల త్యాగాలను స్మరించడం ఇస్లాం కోసం అనేక మంది ముస్లింలు ప్రాణాల్ని త్యాగం చేశారు. ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్ధాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్ధాంతాన్ని జోడించడంతో మొహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడాల్సి వచ్చింది. అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్ధాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్ధాంతాన్ని జోడించడంతో మొహమ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుస్సేన్ దాన్ని ఎదిరించారు. వీటన్నిటినీ స్మరించుకుంటూ హైదరాబాద్ పాత బస్తీలో దబీర్పురా నుంచి బిబికా అలంసియాల నందు ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఆకాశం టీవీ చైర్మన్ షాకీర్ షేక్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన నాయకులు ఫైసల్ ఖాన్ పాత బస్తీలోనే నిర్వహించబడుతున్న ప్రత్యేక ప్రార్థనా మందిరాల్లో పాల్గొన్నారు. ప్రార్థనా మందిరాల వద్దకొచ్చిన వారికి దాదాపుగా 300 మందికి పైగా ఆహారాన్ని వీరి చేతుల మీదుగా అందించారు.